హలో ఎవ్రీవన్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటా పచ్చడి. టమాటా పచ్చడి అనగానే అందరూ రొటీన్ అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, పల్లీలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, చింతపండు, పుదీనా, ఆవాలు, జీలకర్ర. ముందుగా మనం టమాటాలు మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. తర్వాత మిరపకాయలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు మంచిగా గోలనివ్వాలి. కొంచెం గోలిన తర్వాత ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, పల్లీలు వేసి బాగా గోలనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూడండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలనివ్వాలి. గోలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో టమాటా ముక్కలు, చింతపండు, పుదీనా వేసుకొని మంచి ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత మెంతులను మెంతి పొడిగా చేసుకొని వేసుకోవాలి. కాసేపు అయ్యాక టమాటాలు ఉడికిన తర్వాత కొంచెం చల్లారినాక మిక్సీ జార్లోకి గోలిన మిరపకాయలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పల్లీలు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటాలు వేసుకోవాలి. మిక్స్ చేయాలి. గ్రైండరు పేస్ట్ అయింది చూడండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనం ముందుగానే తీసుకున్న టమాటా పేస్ట్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మంచిగా కలపాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి. చూడండి, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నిజంగా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.